అమ్మో ఎండ మామూలు కొట్టట్లేదు. మామూలు పొద్దున చూస్తేనేమో వర్షం ఉందని ట్రెక్కింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకోటి ఎండ కూడా ఉంది. దానికి తగ్గట్టు మనం అవుట్ఫిట్ వేసుకున్నాం. సో ఈ గాగుల్స్ ఓక్లే నుంచి నాకు చాలా ఫేవరెట్ గ్లాస్ అనమాట. చాలా నచ్చిగా ఇప్పుడు మాట్లాడాల్సింది ఇంకేం లేదు. మనం కలుసుకుందాం అన్నమాట. అప్ అండ్ డౌన్ 3.5 hours మధ్యలో లేక్ కూడా ఉంది మనకి. చాలా బాగుంటుంది. కానీ ట్రెక్కింగ్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ డౌనే ఇట్లా లోయల మంజుమల్ బాయ్స్ ఇక్కడ నుంచో పడుతున్నాయి. ఇక్కడ మొత్తం మనకు వాటర్ కనబడుతున్నాయి. ఆడబడ్డది ఈడ కనబడ్డది. సో ఎన్నో వాటర్ ఫాల్స్ ఉంది. నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. ఇక అప్పుడే ఐసం ఉంది. లెమినేట్ తెచ్చుకున్నా. ఇక్కడ కూడా నేచర్ బాగుంది నిజంగా సీరియస్గా. అరే ఇదేంద్ర అప్పుడే రోడ్ వచ్చింది ట్రెక్కింగ్ అన్నారు. మనం రాక్ టాప్ ట్రైల్ మేము పోయేది ఇప్పుడు. సరే ఇప్పుడైతే మనం ముందరికైతే వెళ్ళిపోదాం. మా ఇక్కడ చూడవచ్చు గాయస్. ఇగో గిట్లనే మన మంజుమల్ బాయ్స్ అనేది కొత్త సినిమా వచ్చింది కదా, వాళ్ళది గిట్లాంటి మంచి మంచి పనులు చేయడం వల్లనే వాళ్ళు సినిమాలోకి వచ్చారు. సో మంచి పని అన్నా అని చెప్పేసి నేను చేస్తాను, మీరు అనుకోకండి. నేను ఎటువంటి ముచ్చట్లు ఏం చేయను. ఇది దాటొద్దని నాకు పెద్ద ఆయన చెప్పిండు మొన్న కింద కనబడ్డ ఆయన. వాయిస్ అరే ఇంతకు మంచి ఎక్కువ పోను గాయస్ నేను. ఎందుకంటే మళ్ళీ ఇంకో సినిమాలో మంజుమల్ బాయ్స్ కాదు, అప్పుడు హరిహరన్ బాయ్స్ అని వస్తుంది. నా ఏమంటారు క్రూవా ఏమంటారు మా దోస్తుల బై మిస్టేక్లో వచ్చింది అట్లా. కానీ చూసుకోవచ్చు. వాయమ్మో చూడ్డానికి అది కెమెరాలో చాలా చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్ద ముచ్చట్నే అది. ఊరు నాయన అటు చూపెట్టు ఒకసారి ఊరిని. ఓ మై గాడ్, ఇటువంటివే మనం చేయొద్దని చెప్పేసి చూపెట్టడానికి మీకు చూపెడుతున్నా. ఇప్పుడు మేము అడ్వాన్స్కి వచ్చినాము. అడ్వాన్స్కి వచ్చిన తర్వాత ఇలాంటి సీరియస్ ఇంజురీస్ ఉంటాయి, డెత్స్ ఉంటాయి అని చెప్పేసి చూపెడుతున్నాడు. సో జాగ్రత్తగా. సో బేసిక్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ అనమాట. సో అడ్వాన్స్ ట్రెక్కి మీరు రెడీయేనా? మీరు సిద్ధమా? చెప్పు బ్రో. మై గాడ్, ఓ అమ్మ చూడ్డానికి ఈ విధంగా ఉంది కానీ రాడ్లేమా ఆయన. పక్కనే లోయ పెట్టుకుని నడుస్తున్నాం గారు నాయన. కొంచెం జారితే మంజుమల్ బాయ్స్ మన క్యాబ్ కూడా లేదు నిజంగా అన్నట్టే. ఓ మై గాడ్, మీరు చూసుకుంటూ నడవంటారా బాబు. మనం కరెక్టేనా? నాకు ఇక్కడ రెడ్ మార్క్స్ కనబడతలేవు రరీ. ఇది చాలా కష్టంగా ఉన్నది. చూసినండి అక్కడ కింద జారుతుంది రరీ ఆడ. ఓ మై గాడ్, అరే రెడ్ మార్క్స్ కనబడుతున్నాయి నాకైతే. నేనేం గమనిస్తలేను, నేను మొత్తం వీడియో రికార్డ్ చేసుకుంటూనే వస్తున్నా. ఓ మై గాడ్, జనాలు ఎవ్వరు కనబడట్లేదు నిజంగానే. కరెక్టే వస్తున్నామా అంటే కరెక్టే వస్తున్నాం అని చెప్పారు. ఓహ్, నాకు ఈ కొండలు ఎక్కిన, ఈ దర్శనానికి పోయినా, ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉంటాడు రూపేష్ అని, వాడు పోతాడబ్బా. మేము దర్శనానికి సగంలో ఉన్నప్పుడు ఆ దర్శనం అయిపోయి మాకు ఎదురైపోయి ఇంకా కాలేదురా మీద అని అంటాడు. అట్లా అంటాడు అనమాట. సో ఏదైనా సరే మాట్లాడు, ఫోన్ వాడు మాతో మాట్లాడు. డైరెక్ట్ ఏంటంటే చక్కగా వెళ్ళిపోతాడు. పాయింట్ అవుట్ పెట్టుకుంటాడు, ఆ పాయింట్ వరకు వెళ్ళాలనుకుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఎవరితో మాట్లాడు, మళ్ళీ ఆగాడు మధ్యలో, ఎవరి కోసం ఆగాడు. అది గుర్తొస్తుంది. ఇన్స్పైరింగ్గా తీసుకొని దందాన్ని అట్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటాం, కానీ మనకి వీడియోస్ అవి ఉంటాయి కాబట్టి సో మనం అట్లా చేయలేము. సో ఇక్కడ మేము తప్పిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ రెడ్ కలర్ సింబల్స్ అన్నమాట. అది ఈ ట్రెక్కింగ్లో ఏంటి మైనస్ అంటే మన దర్శనాలలో లేదంటే ఇట్లాంటి ట్రెక్కింగ్ పాయింట్స్లో మనకి మామిడికాయలు ఇలాంటివి కట్ చేసి ఇట్లా స్టాల్స్ లాగా పెట్టుకుంటారు కదా, అదొకటి మైనస్. అట్లాంటిది ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా వానికి మామూలు గిరాక్ కాదు. ఈ ఎండాకాలంలో యూఎస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత టైం అయినా కూడా 8-8:30 అయినా కూడా మనకి చీకటి కాదు. సో అదొక ప్లస్ పాయింట్. దీనివల్లనే మనకి జనాలు అందరూ బయటికి రావడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో కొంచెం వచ్చేసినట్టున్నాం దగ్గర
లేదు లేదు ఇక్కడ మనకి 1.5 మైల్స్ తర్వాత ఉంటుందని చెప్పింది. సారీ 0.5 మైల్స్ తర్వాత. అమ్మో ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది అవ్వట్లేదు కానీ చాలా ఏమంటారు లోతు ఉన్నదన్నమాట చూసుకుంటే. అమ్మో జాగ్రత్త, మనం కరెక్టే వస్తున్నాం. పాము కానీ మనం మీకెళ్ళి వచ్చి మీద పడ్డది అనుకో. ఏమో బ్రో ఇదేమో నాకు తేడా కొడుతుంది. అది అసలు ఇది బాగుంది. అసలు ఇట్లాంటి ట్రెక్కింగ్ నేను ఎక్కువగా చూడలే. చాలా బాగుంది. వీటి నుంచి బాగా వస్తుంది. అసలు ఎటు పోతున్నామో తెలియదు. ఆయన ఏమో 0.5 మైల్లో మనకి మొత్తం అవతల అన్నీ కనబడతాయి అని చెప్పేసి చెప్పిండు. అని ఎక్కడ ఏం కనబడట్లేదు. ఇక్కడ చూస్తేనేమో ఇంకా చాలా వరకు మనము వెళ్ళడానికి చూపెడుతుంది రూటు. అంటే బ్రో వెళ్దామా? ఇక్కడ దారి అయితే అలా వెళ్తూనే ఉంది. అదే వెళ్తూనే ఉంది చూసుకుంటే వెళ్తుంది. ప్లస్ మళ్ళీ అక్కడ ఏమన్నా ఖాళీగా కనబడుతుందా ముంగడ అంటే ఏం ఖాళీ. ఖాళీగా ఉంటే మనకి ఏంటంటే వ్యూ కనబడే దానికి ఉంటుంది. సో ఎంత దూరం వెళ్ళాలో తెలియక వెనక్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాం. క్యాబ్ దొరకదు. చాలా దూరం నుంచి వచ్చాం. 20 మైల్స్ ఎక్కువ అని కూడా 35. చాలా రిమోట్కి వచ్చాం. ఇక్కడ క్యాబ్ దొరుకుతుందా లేదా క్వశ్చన్ మార్క్ కాబట్టి కొంచెం లైట్ ఉండగానే కిందకి వెళ్ళిపోయి క్యాబ్ వెతుకుతున్నాను. అది సో ట్రెక్కింగ్ చేసి సో తిండి లేదనుకున్నా కానీ నా బ్యాగ్లో ఇది మా బ్రో పెట్టిండు. నాకు సర్ప్రైజింగ్గా చాలా ఆకలైంది. నేను ఎప్పుడైతే లో అయినో అప్పుడు చూసుకుంటే బ్యాగ్లో ఇది ఉన్నది. సో చాలా ఆనందం వేసింది, తినాలనిపిస్తుంది. ఇది లీచ్ అంటారు దీన్ని. ఇది ఎట్లుంటుంది అంటే చూస్తుంటే మనకు ముంజాలు తెలుసుగా, తాటి ముంజలు టైప్ ఉంటుంది. ఇంత ఫాస్ట్ ఎట్లా తీసిండో మా బ్రో తీసిండు ఇప్పుడే. సో ఇట్లా తీసేసి ఇలా ఉంటుంది అన్నమాట. దీంట్లో సీడ్ కూడా వస్తుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటా. చాలా బాగుంది. ఇట్లాంటి ఒక సీడ్ వస్తుంది. ఇప్పుడు ఆడ చెట్టు పెరిగిపోతుంది. మీరు కూడా ఒక్కొక్కటి తింటా అంటే తినండి. మళ్ళీ తర్వాత నన్నే చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు, ఎంతసేపు తీసుకుంటాడని. సో తినేసాము. ఇప్పుడు మనము రిటర్న్ ప్రయాణము కొనసాగిద్దాము. బాయ్. అమ్మయ్య. వావ్, ఇది స్పాట్ నాకు చాలా నచ్చింది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి సన్ కూడా. ఇప్పుడే సన్ సెట్ అవుతున్నాడు. టైం ఆల్రెడీ 6. టైం ఎంత అయింది బ్రో? 6:30 అయింది. ఇంకా సన్ మనకు చాలా పైన ఉన్నాడు. 8:15కి సన్సెట్ ఉంది కదా. 8:15, 8:30కి అట్లా సన్సెట్ ఉంది. అప్పటిదాకా మనకి వెళ్తురు ఈ బ్రైట్నెస్ అట్లనే ఉంటుంది. అది ముచ్చట. చాలా బాగుంది ఇక్కడ. యా కూర్చో. ట్రెక్కింగ్ బాగానే ఉంది. అది అంత డిఫికల్ట్గా లేదు. తొందర నేను చెప్పినా కదా వెళ్ళిపోతుండే, కానీ ఎందుకు రిస్క్ మనం చెప్పలేం కదా. అది
సో వెయిట్ చాలా తగ్గిన నేను, ఇంత 5 kgs తగ్గిన. అంటే ఇప్పుడు ఈ ట్రిక్ కాదు, నార్మల్గా అది టెన్షన్స్ ఎవరు కూడా మనకి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందుకని అడిగే వరకు లేదు. అంతే కదా. కానీ బ్రో అడుగుతాను తిన్నామా అని చెప్పేసి. నాకు అదొకటి చాలా బాగా నచ్చింది బ్రో దగ్గర. బ్రో తినకున్నా కూడా అదొకటి ఎక్కువ నచ్చింది. ఫస్ట్ ఏదైనా కడుపే కదా, ఇవన్నీ చేసేవన్నీ కడుపు గురించి. కానీ నేను మాత్రం యూట్యూబ్ కోసం మీకోసం చేస్తా ఏది చేసిన. సో నేను తింటే కానీ వీడియో తీయలేను కాబట్టి తింటాను. ప్యాషన్తో తెలుసే. సో ఇది వీడియో మరి ఈ రోజుకి. తిరిగి కలుద్దాం నెక్స్ట్ వీడియో. వాళ్ళు అన్నా కదా, సరే ఒకసారి తిరుగుదాం.